సో వెల్కమ్ బ్యాక్ ఎవ్రీవన్ టు కోడ్ విత్ అబి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ సిఎస్ఎస్. సో సిఎస్ఎస్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 స్టేజెస్ అన్నీ చూస్తాం ఈ వన్ షార్ట్ వీడియోలో. సో ఫస్ట్ అసలు సిఎస్ఎస్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ కోడ్ మన ప్రీవియస్ వన్ షార్ట్ వీడియోలో హెచ్టిఎంఎల్ కోడ్ చూసాం, అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఎలా వర్క్ అవుతుంది అని చూసాం. బట్ అది ప్రాపర్గా ఉండదు, లైక్ మనం ఆన్లైన్లో చూసే వెబ్సైట్స్ లాగా అయితే లేదు. సో అలా చేయడానికి యూజ్ చేసేదే సిఎస్ఎస్. సో దానికి కలరింగ్ ఏది ఎక్కడ ఉండాలి అదంతా సిఎస్ఎస్ కిందకి వచ్చేస్తుంది. సో సిఎస్ఎస్ అంటే ఏంటంటే క్యాస్కాడింగ్ స్టైల్ షీట్స్. సో ఈ నోట్స్ని నేను కామెంట్స్లో పిన్ చేసి పెడతాను, చెక్ ఇట్ అవుట్. ప్రజెంటేషన్ ఆఫ్ ఏ లేఅవుట్ ఆఫ్ ఏ వెబ్సైట్స్ అంటే మన వెబ్సైట్కి ఒక మంచి డిజైన్ అలాంటివంతా ఇవ్వడానికి సిఎస్ఎస్ యూజ్ చేస్తాం. అండ్ టైప్స్ ఆఫ్ సిఎస్ఎస్: ఇన్లైన్ సిఎస్ఎస్, ఇంటర్నల్ సిఎస్ఎస్, ఎక్స్టర్నల్ సిఎస్ఎస్. ఈ త్రీ మనకు ఉంటాయి. సో ఈ త్రీని ఒకసారి చూద్దాం. ఓకే, మనం విఎస్ కోడ్ ఓపెన్ చేసుకుందాం. మన విఎస్ కోడ్లో ఫైల్, న్యూ ఫైల్, టెక్స్ట్ ఫైల్ ఫర్ ఎగ్జాంపుల్ కాదు, ఫైల్లోకి వెళ్ళి ఫస్ట్ ఓపెన్ ఫోల్డర్ క్లిక్ చేసుకుందాం. నేనైతే నా డెస్టినేషన్ డి ఫోల్డర్లో సిఎస్ఎస్ యూట్యూబ్ సిఎస్ఎస్ కోడింగ్ ఇందులో నా ఫైల్ని సేవ్ చేసుకుంటా. సో ఇందులోకి వెళ్ళాక ఫస్ట్ మనం సిఎస్ఎస్ ఇవ్వాలన్నా ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ ఫైల్ని రాయాలి. సో సేమ్ డాక్ టైప్ హెచ్టిఎంఎల్, తర్వాత హెడ్ ట్యాగ్, అందులో టైటిల్ ట్యాగ్. ఇందులో నేను టైటిల్ సిఎస్ఎస్ అని ఇస్తున్నా. దెన్ హెడ్ తర్వాత మనం బాడీ పార్ట్కి వచ్చేస్తే బాడీలో H1 హెడ్డింగ్ 1, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ యూజింగ్ సిఎస్ఎస్. సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే మనం సిఎస్ఎస్ లోపల మన కలర్ ఇవ్వాలన్నమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ H1 ట్యాగ్ ఉంది, ఇందులో మనం ఏం చేయాలి, డైరెక్ట్గా మనకి ఏ స్టైల్ కావాలి, ఆ స్టైల్కి ఏ ఫీచర్ కావాలి అనేసి రాసుకోవాలి. సేమ్ ఇక్కడ స్టైల్ ఇది ఈక్వల్స్ టు మనం కలర్ ఆర్ విడ్త్ అదంతా ఇక్కడ రాసుకోవాలి. CO కలర్లో ఏ కలర్, సో నేను నార్మల్గా బ్రౌన్ తీసుకుందాం అనుకుంటున్నా, బ్రౌన్. ఇప్పుడు మనం లైవ్ సర్వర్తో వెబ్సైట్ ఓపెన్ చేసినప్పుడు ఇలా వస్తుంది, దిస్ ఈజ్ మై ఫస్ట్ వెబ్సైట్ యూజింగ్ సిఎస్ఎస్, బ్రౌన్ కలర్లో. చూసారు కదా, ఇప్పుడు సిఎస్ఎస్ యూజ్ చేస్తే మన టెక్స్ట్కి కలర్ అనేది యాడ్ అయిపోయింది. సో అగైన్ ఇంటర్నల్ సిఎస్ఎస్ అంటే సేమ్ మనం ఇక్కడ మనం ఇచ్చాం కదా కలర్ బ్రౌన్ అని చెప్పి, అదే తీసేసి సేమ్ ఇక్కడ స్టైల్ ట్యాగ్ని యాడ్ చేసి అందులో హెచ్1కి మనం కలర్ ఇద్దాం. సో సేమ్ ఇప్పుడు బ్రౌన్ ఇచ్చేసి లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే సేమ్ ఇది ఇంటర్నల్ సిఎస్ఎస్. ఇంతకుముందు చూసింది లైక్ ఇన్లైన్ సిఎస్ఎస్. ఇప్పుడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంది, ఎందుకు ఇన్లైన్ కన్నా ఇంటర్నల్ ఎక్కువ వాడతారో చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా H1 ట్యాగ్స్ ఉన్నాయనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4-5 ఇలా ఒక 4-5 H ట్యాగ్స్ ఇలానే ఉన్నాయి. సో ఇప్పుడు ఇవన్నిటికి మనం బ్రౌన్ కలర్ ఇవ్వాలనుకుంటే ప్రతిదానికి మనము ఇన్లైన్లో రాయాలి కదా. సో అలా కాకుండా మనం ఏం చేస్తాం, ఇక్కడ ఇంటర్నల్లో ఇక్కడ ఇచ్చేస్తాం.
ఓకేనా. అప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్. సో H1 అని ఇక్కడ హెడ్ ట్యాగ్లో వాడాం కాబట్టి ఈ యొక్క H1ని ఇందులో ఉన్న ప్రతి H1కి అప్లై అయ్యి కలర్ చేంజ్ చేస్తుంది. ఓకేనా. ఇది ఇన్లైన్ సిఎస్ఎస్. దెన్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ లింక్ అంటే ఏంటంటే మీరు సపరేట్గా, ఓకేనా, సేమ్ ఇక్కడ స్టైల్ మీద డిలీట్ చేసేసి యాడ్ ఫైల్ కొట్టేసి style.css అని ఇచ్చేసి సేమ్ అక్కడ H1కి కలర్ ఈక్వల్స్ టు బ్రౌన్. ఓకేనా. ఇప్పుడు దీన్ని లైవ్ సర్వర్తో రన్ చేద్దాం. సో ఏ చేంజ్ లేదు. ఎందుకు అంటే మనం సిఎస్ఎస్ని అండ్ HTML ఇంకా లింక్ చేయలేదు. సో లింక్ చేయాలంటే ఇక్కడ టైటిల్ కింద లింక్ అనే ఒక ట్యాగ్ని సెలెక్ట్ చేసుకోండి. LINK లింక్. లింక్ ఇది ఈక్వల్స్ టు లింక్ స్పేస్ ఇచ్చేసి ట్యాగ్ని క్లోజ్ చేయండి. ఫస్ట్ ట్యాగ్ క్లోజ్ చేశాక స్పేస్ ఇచ్చి REL రిలేటివ్ ఇది ఈక్వల్స్ టు స్టైల్ షీట్ STYLESHEET స్టైల్ షీట్ తర్వాత మనం లింక్స్ కోసం మనం ఏం యూజ్ చేస్తామో గుర్తుంది కదా, HTMLలో href. దీన్ని యూజ్ చేసి ఇందులో style.css అని ఇక్కడ నేను సేవ్ చేసుకున్నాను. సో ఇక్కడ కూడా style.css అని ఇచ్చాను. సో ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే కలర్ అనేది చేంజ్ అయిపోయింది. ఓకేనా. సో ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఎందుకు యూజ్ చేస్తామంటే మనం లాస్ట్ DF యూట్యూబ్ ప్రాజెక్ట్లో చూసాం. ఒకటే ఇండెక్స్ కాకుండా అదే ఇండెక్స్లో చాలా ఒకటే ప్రాజెక్ట్లో చాలా ఫైల్స్ ఓపెన్ కావాలంటే ఒకటి గేమింగ్ క్లిక్ చేస్తే గేమింగ్ ఓపెన్ కావాలన్నా అలా ఉంది కదా, అప్పుడు చాలా ఫైల్స్ని యూజ్ చేస్తాం. సో అప్పుడు style.cssలో మాత్రమే ఇవన్నీ రాసేసి H1కి కలర్ ఇవ్వాలి, పారాగ్రాఫ్కి కలర్ ఇవ్వాలి, బాడీకి ఏం కలర్ ఇవ్వాలి అదంతా రాసేసి అన్ని HTMLకి మళ్ళీ రిపీట్ చేయకుండా డైరెక్ట్ ఈ లింక్ ఒకటి హెడ్ టైటిల్లో రాసేస్తే సరిపోతుంది. సో ప్రతిసారి రాయడం అవసరం లేకుండా. అందుకని మనం ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఇంటర్నల్ ఆర్ ఇన్లైన్ కన్నా మనం ఎక్స్టర్నల్ని ఎక్కువ యూజ్ చేస్తాం. ఎందుకంటే ప్రాజెక్ట్స్కి చాలా సింపుల్ అయిపోతుంది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ యూజ్ చేస్తే. సో సిఎస్ఎస్ సింటాక్స్. ఇప్పుడు సిఎస్ఎస్ సింటాక్స్ గురించి వద్దాం. సింటాక్స్ ఏంటంటే సెలెక్టర్ ఇది ఈక్వల్స్ టు ప్రాపర్టీ వాల్యూ. సో ఇప్పుడు ఇందాక చూసాం కదా. సో H1కి కలర్ ఇవ్వాలనుకుంటే H1 ఇచ్చేసి దాని కలర్ ఏమి ఇవ్వాలనుకుంటున్నామో అది ఇచ్చేసేయాలి. సో మనం ఇక్కడ ఫాంట్ సైజ్ కూడా ఇవ్వచ్చు. ఓకేనా. సిఎస్ఎస్ సెలెక్టర్స్ ఏముంటాయంటే ఎలిమెంట్ సెలెక్టర్. సో ఎలిమెంట్ అంటే ఇందాక మనం H1 ఇచ్చాం కదా, అది ఇచ్చేసి అన్ని ట్యాగ్స్ని సెలెక్ట్ చేయమంటే ఒకవేళ పారాగ్రాఫ్ ఇస్తే పారాగ్రాఫ్ ట్యాగ్స్ కూడా సెలెక్ట్ అయిపోతాయి. సేమ్ ఇప్పుడు ఇక్కడ style.cssలో నేను ఒక పారాగ్రాఫ్ రాసి, ఫర్ ఎగ్జాంపుల్ బాడీ స్ట్రక్చర్లోనే నేను ఒక పారాగ్రాఫ్ తీసుకున్నా, ఒక పారాగ్రాఫ్. సో సంథింగ్ అబౌట్ ఏ మూవీ రీసెంట్లీ రిలీజ్డ్, ద గర్ల్ ఫ్రెండ్ మూవీ ఉంది. రీసెంట్గా రిలీజ్ అయిన మూవీ. సో దీని గురించి కొంత కంటెంట్ తీసుకొని కాపీ చేసి మన పారాగ్రాఫ్లో పేస్ట్ చేసా అనుకోండి. ఓకేనా. ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ ఇచ్చేసి అందులో కలర్ ఇచ్చేస్తే ఆ కలర్ వచ్చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను పారాగ్రాఫ్కి బ్లూ కలర్ తీసుకుందాం అనుకుంటున్నా. సింపుల్ ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే వచ్చేసింది. సో ఇది ఎలిమెంట్ సెలెక్టర్ గురించి. ఓకేనా. ఎలిమెంట్ సెలెక్టర్ P అని ఇచ్చేసి సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ క్లాస్ టైటిల్ గురించి వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా పారాగ్రాఫ్స్ ఉన్నాయి. ఓకే, ఈ పారాగ్రాఫ్ ఒక మూవీ గురించి ఉంది. సో ఇంకో పారాగ్రాఫ్ ఇంకొక వేరే టాపిక్. సో దీని రిసెప్షన్ అని ఉంది కదా, ఈ టాపిక్ నేను ఇంకో పారాగ్రాఫ్లా తీసుకుందాం అనుకుంటున్నా.
కాపీ చేసి ఇంకో పారాగ్రాఫ్ లాగా తీసుకున్నా. మనం ఇప్పుడు డాక్యుమెంట్ని ఫార్మాట్ చేద్దాం. రైట్ క్లిక్ కొట్టి ఫార్మాట్ డాక్యుమెంట్. సో నేను ఈ పారాగ్రాఫ్కి ఒక కలర్ ఇవ్వాలనుకుంటున్నా అండ్ ఈ పారాగ్రాఫ్కి ఇంకొక కలర్ ఇవ్వాలనుకుంటున్నా. సో అప్పుడు క్లాస్ ఇచ్చి P1 మీకు ఇష్టం వచ్చిన నేమ్ పెట్టుకోవచ్చు. ఇక్కడ P1, ఇక్కడ క్లాస్ ఇచ్చి P2 అని. సో ఇప్పుడు ఇందులోకి వెళ్ళాక P1 అని చెప్పి కలర్ బ్లూ ఇచ్చారు. సో P1 అని ఇచ్చే ముందు ఇది క్లాస్లో ఇచ్చాం కాబట్టి ముందు డాట్ అని ఒక సింబల్ పెట్టుకోవాలి. P1 కన్నా ముందు డాట్ అనే ఒక సింబల్. ఓకేనా, అప్పుడే అప్లికేబుల్ అవుతుంది. సేమ్ డాట్ P2 కలర్ సమ్ ర్యాండమ్ కలర్ ఇచ్చేసాను పారాగ్రాఫ్ 2కి. ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే పారాగ్రాఫ్ 1 ఒక కలర్లో, పారాగ్రాఫ్ 2 ఒక కలర్లో ఉంది. ఓకేనా, సేమ్ ఐడి ట్యాగ్ గుర్తుంది కదా, ఐడి అని ఇచ్చి ఒకటి ఇచ్చామనుకోండి, దానికి అది అప్లై. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ బదులు నేను ఐడి వాడదాం అనుకుంటున్నా. సో ఐడి ఇది ఈక్వల్స్ టు P1. సో ఇప్పుడు ఇక్కడ P1 ప్లేస్లో ఏం పెట్టాలంటే డాట్ బదులు హ్యాష్ పెట్టాలి. హ్యాష్ పెడితే మనం దీన్ని ఇప్పుడు లైవ్ సర్వర్ రన్ చేద్దాం. సో డాట్ బదులు హ్యాష్ పెట్టామనుకోండి, అప్పుడు ఐడి సింబల్ యూజ్ చేస్తాం. క్లాస్ సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు డాట్ యూజ్ చేస్తాం, ఐడి సెలెక్టర్ యూజ్ చేసినప్పుడు హ్యాష్ యూజ్ చేస్తాం. సో యూనివర్సల్ అంటే మన వెబ్ పేజ్లో ఉన్న ప్రతి ఒక్క దానికి అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి తీసుకుంటా, ఇంకొక సెలెక్టర్ తీసుకొని స్టార్ అని ఇచ్చేసి కలర్ బ్లూ ఇచ్చేసి ఇప్పుడు ఇదంతా రిమూవ్ చేసేస్తే సో ఇప్పుడు మనకి అంతా బ్లూ కలర్లో వచ్చేస్తుంది. సో అది వెబ్ పేజ్ మొత్తానికి ఏ కలర్ కావాలనుకుంటున్నామో అది. ఓకేనా, ఇప్పుడు గ్రూప్ సెలెక్టర్ అని ఉంది. గ్రూప్ సెలెక్టర్ అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక కలర్ ఒక హెడ్ ఆర్ పారాగ్రాఫ్కి ఇచ్చేద్దాం అనుకుంటున్నాం అనుకో, H1, H2 ఇవ్వలేదు కదా మనం ఇండెక్స్లో. సో HTMLలో మనం H2 ఇవ్వలేదు కాబట్టి మనం H1 అండ్ P ఇచ్చేస్తున్నాం. దెన్ వాటికి కలర్ బ్లూ వైలెట్ ఇచ్చేస్తున్నాం. సో దెన్ ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే మొత్తం బ్లూ వైలెట్లో వచ్చేసింది. ఓకేనా, సో ఇవి సెలెక్టర్స్ గురించి మొత్తం. సో కలర్స్ అండ్ బ్యాక్గ్రౌండ్స్. సో మనం ఒక వెబ్ పేజ్కి ఇచ్చేటప్పుడు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా చూస్తాం కదా అప్పుడు. సో మన వెబ్ పేజ్కి మొత్తానికి ఒక కలర్ ఇద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు నేనేం చేస్తాను, లైక్ వెబ్ పేజ్కి ఒక కోడ్స్ ఉంటాయి అనమాట, ప్రతి ఒక్క కలర్కి కోడ్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ లాగా చూపిస్తా. కలర్ కోడ్స్ ఇన్ HTML అని సెర్చ్ చేస్తాను. అప్పుడు HTML కలర్ కోడ్స్ అని వచ్చింది. సో ప్రతి HTMLకి ఇలా ఒక ఐడి ఉంటుంది. సో మీరు ఇటు వైట్కి తీసుకెళ్ళాలనుకోండి, ఈ ఐడి కొంచెం స్లైడ్ చేంజ్ చేసినా ఐడి చేంజ్ అయిపోతుంది. ప్రతి ఒక్క స్లైడ్ చేంజ్కి ఒక ఐడి అనేది ఉంటుంది. ఓకేనా, సో నేను నా బ్యాక్గ్రౌండ్ ఈ కలర్లో వచ్చేలా పెడదాం అనుకుంటున్నా మన వెబ్ పేజ్కి బ్యాక్గ్రౌండ్. ఓకేనా, అప్పుడు మన స్టైల్ ఆర్ CSSలోకి వెళ్ళి సో బాడీ అయినా యూజ్ చేయొచ్చు, లేకుంటే స్టార్ సింబల్ అయినా యూజ్ చేయొచ్చు. రెండిట్లో ఏదైనా యూజ్ చేయొచ్చు. ఇచ్చి బ్యాక్గ్రౌండ్ కలర్ ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని ఇందాక మనం కాపీ చేసుకున్న ఐడి ఉంది కదా,
అది కాపీ అవ్వలేదు అనమాట. సో ఈ హెక్స్లో ఉన్న ఐడిని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే అయిపోతుంది. సింపుల్గా ఇప్పుడు లైవ్ సర్వర్తో ఓపెన్ చేస్తే మన వెబ్సైట్కి బ్యాక్గ్రౌండ్ అనేది అలా వచ్చేసింది. ఓకేనా. సో ఇప్పుడు టెక్స్ట్ అండ్ ఫాంట్ స్టైలింగ్. సో మనకి టెక్స్ట్ ఒక ఫాంట్లో కావాలన్నా లైక్ ఒక వేరే స్టైల్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓల్డ్లో తీసుకుంటే టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రీ, ఇలా చాలా ఫాంట్స్ ఉన్నాయి కదా. సో ఆ ఫాంట్లో రావాలనుకుంటే మనం టెక్స్ట్ అండ్ ఫాంట్ స్టైలింగ్ని యూజ్ చేస్తాం. సో నేను అంతా తీసేస్తున్నా. ఈ పారాగ్రాఫ్ ఒకటి తీసేసి, సో ఇప్పుడు నిన్న హెడ్డింగ్ 1 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకు, ఫర్ ఎగ్జాంపుల్ హెడ్డింగ్ 1 ట్యాగ్ని సెలెక్ట్ చేసుకున్నా. అందులో నేను నా హెడ్డింగ్కి కలర్ ఇద్దామనుకుంటున్నా. కలర్ ఏదైనా ఇవ్వచ్చు, మనం యాసిన్ బ్లూ ఇస్తాను. దెన్ కమింగ్ టు ద ఫాంట్ ఫ్యామిలీ. సో ఇప్పుడు టైమ్స్ న్యూ రోమన్, క్యాలిబ్రీ ఇలా చాలా ఫాంట్స్ ఉన్నాయి కదా, అందుకోసం మనం ఫాంట్ ఫ్యామిలీని యూజ్ చేస్తాం. ఫాంట్ ఫ్యామిలీ. సో ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను టైమ్స్ న్యూ రోమన్ సెలెక్ట్ చేసుకున్నా. దెన్ ఫాంట్ సైజ్ లార్జరా, సో అలా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను లార్జర్ సెలెక్ట్ చేసుకున్నా. లేకుంటే మీకు ర్యాండమ్గా ఒక నెంబర్ ఇవ్వాలనుకుంటే 50, నార్మల్గా దీన్ని 24 ఉంటుంది హెడ్డింగ్ 1ది. సో 24 ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ లార్జర్ ఇవ్వచ్చు. దెన్ ఫాంట్ వెయిట్ అంటే మనకి బోల్డ్నెస్ ఎంత కావాలి అనేసి దానికోసం అనేసి ఫాంట్ వెయిట్. సో టెక్స్ట్ సెంటర్లో రావాలా, మిడిల్లో లెఫ్ట్ రావాలా, రైట్ రావాలా అనేసి టెక్స్ట్ అలైన్ని యూజ్ చేస్తాం. సో ఇప్పుడు సెంటర్ పెట్టుకున్న టెక్స్ట్ అలైన్ని. సో దెన్ మనం మన టెక్స్ట్ని మొత్తం క్యాపిటల్లోకి మార్చాలి అనుకుంటే టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని దాన్ని యూజ్ చేస్తాం. సో టెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్ అని యూజ్ చేసి క్యాపిటలైజ్ కావాలనుకుంటే క్యాపిటలైజ్, లోవర్ కేస్ కావాలంటే లోవర్ కేస్, అప్పర్ కేస్ అలా ఉంటుంది. సో లైన్ లెంత్ కూడా, సో మనం ఒక లైన్లో ఒక కోడ్ రాస్తాం కదా, ఆ లెంత్ కూడా సెలెక్ట్ చేసుకోవాలంటే లైన్ లెంత్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. లైన్ డాష్ హైట్ ఆర్ లైన్ లెంత్ ఆర్ లైన్ హైట్. సో లైన్ హైట్ ఇది కొలిసి ఇది నార్మల్ 1.6. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 పెట్టుకుంటున్నా. సో ఇప్పుడు దీన్ని index.htmlతో రన్ చేయాలి. సో మన టెక్స్ట్ అనేది ఇప్పుడు సెంటర్కి వచ్చేసింది. సేమ్ అక్కడ ఇచ్చిన కలర్లో వచ్చింది అండ్ సైజ్ అలానే వచ్చింది. సో అర్థమైంది కదా. మన టెక్స్ట్ని సైడ్కి కాకుండా సెంటర్కి తెచ్చుకోవాలన్నా ఆర్ అట్ సైడ్ తెచ్చుకోవాలన్నా టెక్స్ట్ అలైన్ అనే వర్డ్ని యూజ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు బాక్స్ మోడల్ అంటే ఏంటి? సో నేను ఈ రిమైనింగ్ అన్ని హెడ్డింగ్స్ తీసేస్తాను, ఒక హెడ్డింగ్ ఉంటే చాలు. బాక్స్ అంటే ఏంటి మనకి అంటే మీకు ఇప్పుడు లైవ్గా చూపిస్తాను. సో మన లైవ్ సర్వర్లోకి వెళ్ళి ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఓకేనా. ఈ కోడ్ లేకుండా పర్లేదు. పీసీబీలో పెడతాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది అనేది మన కంటెంట్, మన టోటల్ హెచ్టిఎంఎల్లో ఉన్న కంటెంట్ అనేది ఇది కంటెంట్ బాక్స్. సో ఇది మన వెబ్ పేజ్ అంతా ఒక బాక్స్లో ఉంటుంది. ఇది కంటెంట్, ఇది ప్యాడింగ్, ఇది మన మార్జిన్కి అండ్ మన కంటెంట్కి ఉన్న డిస్టెన్స్ని ప్యాడింగ్ అంటారు. సో బార్డర్ ఇక్కడ లాస్ట్లో ఉన్న అంత స్పేస్ ఉంది కదా. సో ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ అనగానే ఏమంటే రాలేదు కదా. సో అది బార్డర్ అనమాట మన వెబ్ పేజ్కి. అండ్ లాస్ట్కి మార్జిన్. సో ఈ లైన్ అండ్ ఆల్ ఈ లాస్ట్ లైన్ని మనం మార్జిన్ అంటాం. సో ఇది మన బాక్స్ మోడల్ అంటే సేమ్ క్విక్ రివ్యూ మన
హెచ్టిఎంఎల్ ఆర్ మన వెబ్సైట్కి కంటెంట్ అనేది మిడిల్లో ఉంటుంది. దెన్ దాని చుట్టూ ఉండే స్పేస్ అంతా ప్యాడింగ్, దాని తర్వాత మన వెబ్ పేజ్కి ఉండే స్పేస్ అంతా బార్డర్, అండ్ ఒక లైన్ ఉంటుంది లాస్ట్కి, దాన్ని మార్జిన్ అంటారు. ఓకేనా, ఇలా లైవ్. సో మీరు ఏ వెబ్సైట్కి వెళ్ళినా కూడా అది లైవ్గా చూపిస్తుంది. సేమ్ ఇక్కడ ప్యాడింగ్ 0, బార్డర్ 0, మార్జిన్ 0 అని ఉంది కదా. సో మనం ఈ వికీపీడియా వెబ్సైట్కి వెళ్దాం. ఇక్కడికి వెళ్ళి ఇన్స్పెక్ట్ కొడదాం. సో ఇక్కడ ఉంది చూడండి కంటెంట్ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సెలెక్ట్ చేసుకొని కంటెంట్, సో లేకుంటే మనం ఈ పారాగ్రాఫ్ సెలెక్ట్ చేసుకొని ఇదే సెలెక్ట్ అయిపోయింది. సో కంటెంట్ ఇది, దీనికి ప్యాడింగ్ ఇది, ప్యాడింగ్ బార్డర్ 0, మార్జిన్ 6. దీని కోడ్లో ఇలా ఇచ్చారు. సో మార్జిన్ అంటే అర్థమైంది కదా. సో ఇది ఒక సెక్షన్ లాగా ఇస్తారనమాట. ఇప్పుడు ఆ సెక్షన్ అనే ట్యాగ్ గురించి తర్వాత మళ్ళీ. ఇప్పుడు మార్జిన్ని మనం సెక్షన్స్ లాగా డివైడ్ చేసి ఇవ్వచ్చు. లైక్ ఇప్పుడు మన సెక్షన్ ట్యాగ్ ఇచ్చేసి ఆ సెక్షన్కి మాత్రం సపరేట్ మార్జిన్, బార్డర్, ప్యాడింగ్ ఇవ్వచ్చు. సో ఇది మార్జిన్, బార్డర్ 0 ఉంది. సో ప్యాడింగ్ అంతా ఇక్కడ స్పేస్ ఉంది కదా, దాన్ని ప్యాడింగ్ అంటారు. దెన్ ఇది మన కంటెంట్. ఓకేనా. సో ఇది కంప్లీట్గా బాక్స్ మోడల్ గురించి. బాక్స్ మోడల్ గురించి సిఎస్ఎస్ యూనిట్స్. సో ఇప్పుడు మనం ఇది డీటెయిల్గా వెళ్తున్న కొద్దీ మీకు అర్థమవుతుంది. అంటే యూనిట్స్ అంటే ఏం లేదు, లైక్ మన ఫాంట్ సైజ్ ఎంత కావాలంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 16 కావాలనుకోండి, 16 పిక్సెల్స్. ఆర్ ఎల్స్ ఇప్పుడు మనం సర్క్యులర్ ఒక ఇమేజ్ అప్లోడ్ చేసి సర్క్యులర్ చేయాలనుకుంటే దానికి పర్సెంటేజ్ ఇలా వాడతాం అన్నమాట. ఓకేనా. సో ఇవి ప్రాజెక్ట్లో యూజ్ చేసేటప్పుడు కంప్లీట్గా చెప్తాను. సో నెక్స్ట్ స్పెసిఫిసిటీ అండ్ ఇన్హెరిటెన్స్ అంటే ఏంటో చూద్దాం. సో ఇందాక చెప్పాను కదా, ఎక్స్ప్లెయిన్ చేసినట్టే, ఎలిమెంట్కి ఏమో ఒక పీ సెలెక్టర్, క్లాస్కి ఏమో డాట్ క్లాస్, ఐడి, స్టైల్. సో ఇదంతా లెవెల్ 1. సో ఇప్పుడు మనం ఒక మినీ ప్రాజెక్ట్కి వెళ్ళిపోదాం. ఇదే పర్సనల్ ప్రొఫైల్ కార్డ్. సో ఇప్పుడు నేను ఇది క్లోజ్ చేస్తున్నా, ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సేమ్ న్యూ, పర్సనల్ ప్రొఫైల్ కార్డ్. సో షో మోర్ ఆప్షన్స్, ఓపెన్ విత్ కోడ్, లేకుంటే విఎస్ కోడ్కి వెళ్ళేసి డైరెక్ట్గా ఇక్కడ క్లిక్ చేసి ఓపెన్ ఫోల్డర్ మీద క్లిక్ చేసి ఆ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు నేను మనకి ఒక చిన్న ప్రొఫైల్ కార్డ్ లెక్క ఒక చిన్న వెబ్సైట్ని ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ని అప్లై చేస్తూ, సో ఎలా యూజ్ చేస్తాం ఇప్పటివరకు నేర్చుకున్న కాన్సెప్ట్స్ అనేసి చూద్దాం.